ఎన్టీఆర్ గారి సాంగ్ చూస్తే ఏమన్నా రొమాన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ 25 మిలియన్ ప్లస్ వెళ్ళిపోయింది అది. అంటే ఇప్పుడు ఆయుధ పూజ సాంగ్ ఒకటి వస్తుంది, అసలు జనాలు అయితే మాత్రం ఇంకా పిచ్చెక్కిపోతున్నారు. ఈ ఒక్కొక్క అప్డేట్ వస్తుంటే జనాల్లో ఊపు చూడాలి. అన్న లుక్ ఎలా అనిపించింది మరి? అన్న నిజం చెప్తున్నా, అసలు ఆ రగుళ్ళకి ఏందో, ఆ కత్తులు ఏందో, ఆ నరుకుడు ఏందో కానీ ఇప్పుడు ఈ ట్రైలర్కి ఈ రేంజ్లో ఉందంటే రేపు సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ పరిస్థితి ఏందో, థియేటర్ పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. కానీ సినిమాలో ఎన్టీఆర్ గారిని ఇప్పటి వరకు చూసినట్టుగా ఈ సినిమాలో మాత్రం ఖచ్చితంగా మీరు చూడరు. ఎందుకంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకే తెలియదు. అసలు ఈ నుంచి అయితే మనం ఇది ఎక్స్పెక్ట్ చేయం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన యాక్టర్లు కూడా, మన శ్రీకాంత్ గారు కానీ, అజయ్ అన్న కానీ, వీళ్ళందరూ ఇంటర్వ్యూలలో మీరు ఇంతవరకు చూడలేరు, ఇలాంటి విజువల్స్ ఎన్నట్టు చూడలేదు. అదే అన్న అంటున్నా, ఇప్పటి వరకు మన ఎన్టీఆర్ని ఇలా చూసుంటాం. ఈ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ గారు ఇలా ఉంటారా, నట్ట విశ్వరూపం చూపించారు అంతే. నేను అంటున్నా సీనియర్ ఎన్టీఆర్ని మించిపోతారు ఎన్టీఆర్ గారని మొన్న ఆర్జీవి గారు అన్నారు. అది వాస్తవం అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. నేను చెప్తున్నా కదా, అది వాస్తవం అనిపిస్తుంది. చాలా అంటే చాలా. అవునన్నా, మనం చూస్తుంటేనే తెలుస్తుంది అసలు ఆ సముద్రపు ఒడ్డిన ఆ పడవలు కానీ అవి కానీ ఆ ట్రైలర్ చూస్తేనే ఈ రేంజ్లో ఉందంటే ఇంక రేపు సినిమా చూసిన తర్వాత 2.5 నిమిషాలకి జనాలు పిచ్చెక్కిపోతుంటే 2.5 గంటలు సినిమా చూసిన తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితి నాకైతే అర్థం కావట్లేదు. సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా బాహుబలి రికార్డుని బద్దలు కొడుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు సినిమాని చూస్తారు, చూడండి కూడా. ఓకేనా.